జై శ్రీరామ్. అందరికీ నమస్తే. భగవంతుని లీల, భగవంతుని మాయ ఎలా ఉంటాయో ఒక్కసారి తెలిసిన కథే మళ్ళీ తెలుసుకుందాం. ఒకసారి కుచేలుడు అందరికీ తెలుసు కదా, చాలా కఠినమైనటువంటి పేదరికం అనుభవిస్తూ ఉంటాడు. తినడానికి తిండి కూడా ఉండదు. అటువంటి రోజులు తను గడుపుతూ భరిస్తూ తను, తన భార్య, పిల్లలు జీవనం సాగిస్తూ ఉంటాడు. కుచేలుడు స్నేహితుడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. భగవంతుడితోనే అతని స్నేహం ఉంటుందన్నమాట. వాళ్ళిద్దరు కలిసి ఒకే గురువు దగ్గర విద్యని అభ్యసించి ఉంటారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎవరి జీవన విధానం వాళ్ళు సాగిస్తూ ఉంటారు. ఎంతో పేదరికంలో ఉన్న కుచేలుడికి ఎప్పుడు కూడా భగవంతుణ్ణి, అంటే తన స్నేహితుని సహాయం అడగాలని కానీ అనే ఆలోచన కూడా తనకు రాదు. సరే, ఇటువంటి పేదరికం రాసిపెట్టి ఉంది, అనుభవించాలని చెప్పేసి తను అనుభవిస్తూ ఉంటాడు. అతని మహాజ్ఞాని, ఆధ్యాత్మికవేత్త అన్నమాట. అట్లా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, తనకి చాలామంది పిల్లలు ఉంటారు. పిల్లలు ఉన్నప్పుడు తన భార్య కఠినమైనటువంటి పేదరిక అనుభవించలేక ఒకరోజు తన భర్తతో ఇలా చెప్తుందనమాట. ఏవండి, ఆహారం లేకుండా నువ్వు నేను ఉండగలము ఆకలితో, కానీ ఆ పిల్లలు ఉండలేకపోతున్నారు. కొంచెం ఆలోచించండి. నీ స్నేహితుడు భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ కదా, లోకాలన్నీ కాపాడేది ఆయనే కదా, అందరికీ ఆహారం అందించే ఆయనే. ఒక్కసారి మీరు వెళ్ళి మన కోసం ఏమీ అడగొద్దు, మన పిల్లల కోసం కొంచెం ఆహారం కావాలి, సహాయం చేయమని మీరు ప్రార్థించండి అని చెప్పి చెప్తుందన్నమాట. చెప్పినప్పుడు అడిగితే కర్మచక్రంలో ఇరుక్కుంటాము అనే జ్ఞానం కుచేలుడుకుంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, తన కోసం అడగట్లేదు. తన భార్య అడిగితే తన పిల్లల కోసం భగవంతుణ్ణి ప్రార్థించాలి, అంటే అందులో తప్పేమీ లేదన్నమాట. సరే, భార్య చెప్పిన మాట ఒక భర్త కాదు అనకూడదు ధర్మ ప్రకారం. ఆమె ఏమి అడిగితే అది తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత భర్తది. అటువంటి ధర్మపరమైనటువంటి సంఘటనలో అతను ఆలోచించి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు. కానీ ఒక స్నేహితుడి దగ్గరికి కానీ, పెద్దవాళ్ళ దగ్గరికి కానీ, పిల్లల దగ్గరికి కానీ వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. ఏదో ఒకటి ఎవరి శక్తి మేరకు వాళ్ళు తీసుకువెళ్ళాలన్నమాట. అట్లా అన్నప్పుడు తను చేతులు నలుపుకుంటూ ఉంటాడు భార్య దగ్గర. ఏమండి, ఇంక బయలుదేరండి, వెళ్ళండి మీ స్నేహితుడి దగ్గరికి అని ఆమె తొందర పెడుతూ ఉంటుంది. కానీ తను అడగలేక అలాగే నించొని ఏం చేయాలి, ఏం తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు తన భార్య అడుగుతుంది, ఎందుకు మీరు ఇంతగా ఆలోచిస్తున్నారు, బయలుదేరొచ్చు కదా మీరు అని అడుగుద్ది. ఏమీ లేదు, తన దగ్గరికి ఏదో ఒకటి తీసుకెళ్ళాలి అని చెప్తే, సరే ఏమి ఇష్టము నీ స్నేహితుడికి అంటే, నా కృష్ణ భగవానుడికి అటుకులు అంటే చాలా ఇష్టము అని చెప్తాడు. తన దగ్గర తన ఇంట్లో ఏమీ ఉండవు అన్నమాట. తన ఇంట్లో ఎతికితే ఎక్కడో ఎప్పుడో డబ్బాలో ముక్కిపోయినటువంటి అటుకులు ఒక పిరికెడు మాత్రమే ఉంటాయి. ఆమె గబగబా వెళ్ళి ఆ డబ్బాని ఇదిలించి, తన ఇంట్లో కనీసం సరి అయినటువంటి గుడ్డ కూడా ఉండదు. తను కుచేలుడు వేసుకున్నటువంటి పైన కప్పుకునేటటువంటి ఒక టవల్, అంటే కండవ లాంటిది అనమాట, దాన్ని ఎన్నో మడతలు వేసి ఆ అటుకులు, అక్కడ ఆధ్యాత్మికంగా ఆలోచించాలి, ఎన్నో మడతలు వేసి కృష్ణుడి కోసం, అంటే భగవంతుడి కోసం ఒక పిరికెడు అటుకులు మూట కట్టుకొని తన భార్య తన భర్తకి ఇస్తుంది. మూట కట్టి తీసుకెళ్ళి భగవంతుడికి ఇవ్వండి అని అనేసి ఇవ్వమనగానే తను కొంచెం లోపల సిగ్గు, బాధ, భయము అన్నీ ఉంటాయి. కానీ తప్పదు, వెళ్ళాలి. అలా వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో తను ఆలోచించుకుంటూ ఉంటాడు. తన స్నేహితుడు ఎంత గొప్పవాడో, ఎంత గొప్ప రాజో, ఎంత భగవంతుడో తనకు మాత్రమే తెలుసు. ఇప్పుడు
నేనున్న పరిస్థితికి, తను ఉన్న స్టేజీకి నేను వెళ్తే తను గుర్తుపడతాడా, నన్ను దగ్గరికి తీసుకుంటాడా అని చెప్పేసి ఆలోచించుకుంటూ వెళ్ళలేక చాలా దూరం ఉంటుంది కుచేలుడు ఉన్న దగ్గరికి, శ్రీకృష్ణ పరమాత్మ ఉన్న దగ్గరికి, ఊరికి. అయినా నడుచుకుంటూ వెళ్ళి తన ఊరు భగవాన్ శ్రీకృష్ణుడు భగవాను ఊరు రాగానే ఊరి బయట అనమాట, ఊరి బయటికి కొండ మీదకి శ్రీకృష్ణ పరమాత్ముడి భవనాలన్నీ మెరిసిపోతూ కనపడుతుంటాయి. అవన్నీ చూసి ఈ భవనాలలో నా స్నేహితుడు ఎక్కడ ఉంటాడు, ఏ భవనంలో ఉంటాడు, ఎలా తన దగ్గరికి వెళ్ళాలని చాలా మదన పడిపోతూ ఉంటాడు. మదన పడిపోతూ అవన్నీ చూస్తూ అట్లా పడుకుంటాడు ఆ కొండ మీదని. పడుకోగానే ధ్యాన స్థితిలో తనకి శ్రీకృష్ణ భగవాన్ దర్శనమిస్తాడు. దర్శనమివ్వగానే అప్పుడు తనకి ఆనందం అన్నమాట. అంటే తన కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడు అనేది తనకు అర్థమైపోతుంది. ఇంకప్పుడు తను ఎంతో హ్యాపీగా ఊర్లోకి వస్తాడు. ఊర్లోకి రాగానే బంగారు భవనాలతో మెరిసిపోతూ ఉంటుంది భగవాన్ది ఊరు. అలా అన్నప్పుడు ఇతని పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇంకా అంత కఠినమైనటువంటి పేదరికంలో అతన్ని చూస్తేనే ఉట్టిపడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళని వీళ్ళని అడుగుతాడు శ్రీకృష్ణ పరమాత్మ ఏ భవనంలో ఉన్నాడు, ఏ మందిరంలో ఉన్నాడు అనగానే తనని చూసి పక్కకు తొలగిపోతుంటారు కొందరు అక్కడ ఊర్లో వాళ్ళు. అటువంటి ఇదిగా ఉంటాడు. అట్లా వెళ్ళేటప్పటికి భటుల దగ్గరికి వెళ్తారు. భటుల దగ్గరికి వెళ్ళి భగవాన్ పరమాత్మ ఎక్కడ ఉన్నారండి అని అడిగితే, అక్కడ ఉన్నారండి ఆ భవనంలో. సరే మీరెవరు అని అడుగుతారు. తన వాలకం చూసి వాళ్ళు కూడా చీదరించుకుంటారు భటులు కూడా. అప్పుడు శ్రీకృష్ణుడు నా స్నేహితుడయ్యా, నేను ఒక్కసారి కలిసి వెళ్ళాలని వచ్చాను అనగానే భటులు ఇద్దరు పైకి కిందికి చూసి నవ్వుకుంటారు. నవ్వుకుంటే ఏం చేసేదేం లేదు, అలాగే అక్కడ బయట నిలబడి ఉంటాడు. భగవాన్ పరమాత్మ కోసము లోపల ఎంతో మంది రాజులు, శ్రీమంతులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ వేచి ఉంటారన్నమాట. బయట చాలామంది కూడా భగవంతుడి కోసం ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తూ ఉంటారు. వెయిట్ చేస్తున్నప్పుడు ఈయన స్నేహితుడిని నేను అని చెప్పంగానే అక్కడ ఉన్న వాళ్ళు ఎగతాళిగా, అయ్యా ఈయన స్నేహితుడంట, కొంచెం దారి ఇవ్వండి, ఈయనను ముందు పలకరిస్తాడంట భగవంతుడు అని ఎగతాళిగా ఎంతో గుంపులుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే తనకి ఎగతాళిగా దారి ఇస్తారన్నమాట. ఎగతాళిగా దారి ఇచ్చేటప్పటికి తను వెళ్ళి మందిరం మెయిన్ గేట్ దగ్గర నించుంటాడు. మెయిన్ గేట్ దగ్గర నించోగానే మెయిన్ గేట్ దగ్గర భటులు కూడా అడుగుతూ ఉంటారు, నువ్వెవరు అని అడుగుతారు. అడగంగానే నేను శ్రీకృష్ణ పరమాత్మ స్నేహితుడిని, నా పేరు కుచేలుడు అంటారయ్యా, మేమిద్దరం ఒక గురువు దగ్గర చదువుకున్నాము అని చెప్తాడు. ఈ మాటలు లోపల ఉన్న శ్రీకృష్ణ పరమాత్మకి వినపడతాయి. రుక్మిణీదేవితో వాళ్ళిద్దరు అక్కడ లోపల ఉంటారనమాట. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడు అంటే, ఈ మాటలు విని గబగబా లేచి వచ్చి సుధాముణ్ణి అంటే కుచేలుణ్ణి తీసుకొని గట్టిగా తను ఆలింగనం చేసుకొని లోపలికి తీసుకెళ్తాడు. లోపలికి తీసుకెళ్ళి తన ప్రేమనంతా చూపిస్తాడనమాట. ఎగతాళిగా దారి ఇచ్చారు కదా, వీళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఇది నిజమా కళ, ఎన్ని రోజుల నుంచి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నారా అని భగవంతుడు ఇతను పిలవకుండానే కేవలం ఇతను గొంతు విని వచ్చారని చెప్పేసి ఒక్కసారిగా నిఘాంతపోయి అందరు అలా చూస్తూ ఉంటారు. అలా చూస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తారు అంటే కుచేలుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ కూర్చున్నటువంటి సింహాసనం మీద కూర్చోబెట్టి కుచేలుడికి పాదసేవ, ఈ తన 8 మంది భార్యలతో సేవలు అందిస్తూ ఉంటారనమాట. తనకి ఆహారం తినిపించడం కానీ, బంగారు పళ్ళెంలో తన పాదాలు పెట్టి కడగడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడు ఇక్కడ శ్రీకృష్ణుని చూడడానికి వచ్చారు కదా ఎంతో మంది రాజులు, శ్రీమంతులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ. అప్పుడు వీళ్ళందరూ ఎవరిని చూస్తున్నారు ఆలోచించండి ఒక్కసారి. శ్రీకృష్ణ పరమాత్మను చూస్తున్నారా, కుచేలుని చూస్తున్నారా?
కుచేలుడిని చూస్తున్నారు. ఇక్కడే భగవంతుడు ఒక మాయను ప్రదర్శించాడు. ఎన్ని రోజుల నుంచే భగవంతుడి కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళకి భగవంతుడు కుచేలుడికి సేవ చేస్తూ ఉంటే భగవంతుణ్ణి దర్శించకుండా కుచేలుణ్ణి చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? భగవంతుడితో సేవలు అందుకుంటున్నటువంటి కుచేలుడు ఎంత గొప్పవాడు అని మాయ వైపు చూస్తున్నారు. ఇక్కడ భగవంతుడు బయటికి వచ్చేటప్పటికి తనకన్నా ముందు మాయను పంపిస్తాడు. ఎందుకు? మన దృష్టి తన పైన పడకుండా ఉండడం కోసం. ఉదాహరణకి ఒక మాట చెప్పుకుందామా? తిరుపతి వెళ్ళాలి అనుకోండి, మనం ఇంటి దగ్గర శనివారం చేసుకుంటాము, గోవింద గోవిందని ఎంతో భక్తితో బయలుదేరుతాం, బస్సులో వెళ్తాము, అంతా అయిపోతుంది. తీరా దర్శనానికి వెళ్ళేటప్పటికి వెంకటేశ్వర్ల స్వామిని దర్శించకుండా తనకు వేసినటువంటి అలంకారాలు, నగలు, కిరీటము, వజ్ర వైఢూర్యాలు ఇవన్నీ దర్శిస్తాం. భగవంతుణ్ణి దర్శించం. గోవింద గోవింద అనుకుంటూ, అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత గోవింద అంటే నువ్వేం చూసావు? నన్ను చూడలేదు, నాకు చేసినటువంటి అలంకరణ మాత్రమే చూసి అంటే అక్కడ మాయ కమ్మిచ్చేస్తాడు. భగవంతుణ్ణి దర్శించకుండా పక్కకు నెట్టేస్తాడు. ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి ఫస్ట్ చూడవలసింది తన పాదాలు చూడాలి. వెంకటేశ్వర్ల స్వామిని పాదాల దగ్గర నుంచి దర్శించుకోవాలి. అది దర్శనం అంటే. కానీ పూలు ఎలా ఉన్నాయి, నగలు ఎలా ఉన్నాయని మాయలో పడి ఎంచక్కగా బయటకు వచ్చేస్తాం. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా తనను ఎవరు దర్శించకుండా మాయను కుచేలుడు రూపంలో బయటికి తీసుకొచ్చి అక్కడ తనకు సేవ చేస్తూ ప్రజలందరినీ మాయలో పడేస్తారు. ఇప్పుడు కూడా మనం ప్రస్తుత జీవన విధానంలో మాయకు లోనవుతూ ఉంటాం. అసలైనటువంటి సత్యమైనటువంటి భగవంతుణ్ణి దర్శించలేకపోతున్నాం. భగవంతుణ్ణి మనసుతో దర్శించాలి. థ్యాంక్ యూ సాయిరామ్.